ఈ వీడియోలో మేము ఏ జోక్ వేసినా సినిమాలో క్యారెక్టర్ని అన్నట్టే. నీ ఫేవరెట్ హీరోని కానీ యాక్టర్ని కానీ యాక్టర్స్ని కానీ అన్నామని అనుకోకండి. జస్ట్ టేక్ ఇట్ యాజ్ అ జోక్, ఓకే? ఏం మందల హియర్ ఈస్ భారతీయుడు 2 ఇన్ ఎ నట్షెల్. మీరు కూడా చూడండి. చాలా ఉబలాట పడుతున్నావు, ముందు నీవే చూడు. చూడక్కయ్యా చూడు. వెల్కమ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు 3 యాంగ్రీ బాయ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ చెప్తా ఒక 1 minute. అండ్ బిర్యానీ తినేసి నేను మ్యాట్ని షోకి వెళ్ళాను అనమాట. అండ్ నైట్ ఇంటికి వచ్చి వామిటింగ్ చేసుకున్నా. పాప్కార్న్లో వేసిన మసాలా వాళ్ళనుకుంటే అది మీ పొరపాటు. నా పక్కనోడు మరమకల్ల నా పొట్టకేసాడు. దాని బదులు నా కళ్ళకేసున్నా బాగుండు. 3 గంటల ఎక్స్పీరియన్స్ అండ్ 20 రోజులు ట్రామా మిగిలిండే నాకు. ఓకే లెట్స్ డైవ్ ఇన్ టు ద నట్షెల్ పార్ట్. ఓపెన్ పన్న హోర్డింగ్ మీద క్లీన్ ఇండియా ప్రాజెక్ట్ జూమ్ అవుట్ చేస్తే ఒకడు గోడ మీద ఉచ్చబోస్తూ ఉంటాడు. శంకర్ అన్నయ్య మెసేజ్లు అన్నీ సినిమాలలో. శంకర్ అన్న 3 గంటల సినిమాలో ఆల్మోస్ట్ 3000 మెసేజ్లు ఉంటాయి, ఇంక్లూడింగ్ అన్ ఐటమ్ సాంగ్. అండ్ ఉచ్చబోసే వాడి మీద బండి మీద పోయే సైడ్ క్యారెక్టర్ అంకుల్ బురదేస్తాడు. చూసి నడపరా కుక్క, బాత్రూంలో పోయారా పిచ్చి కుక్క, ఎయ్యన్న ఎయ్. సావేజ్ అంటే ఇదిరా ఎలివేషన్ అంటే. కొంతమంది అంటారు బీజంలు వేసుకోవడం ఎలివేషన్ అనుకుంటారు. నువ్వు తగ్గక అసలు. అండ్ ఇంకో దగ్గర చెత్త బండి నుంచి చెత్త డంప్ యార్డ్లో తక్కువ, రోడ్డు మీద ఎక్కువ పడతా ఉంటుంది. ఇదేంటా అని డంప్ యార్డ్లో అడిగితే సినిమా హాల్స్లో ఇంతకంటే దరిద్రాలు రిలీజ్ అయినాయి, వాటిని అడిగేవరా పొయ్యి. అండ్ దేర్ ఎంటర్స్ అవర్ సిద్ధార్థన్య అలియాస్ చిత్ర అరవింద్. హీ గాట్ ఎ యూట్యూబ్ ఛానల్ జస్ట్ లైక్ 3 యాంగ్రీ బాయ్స్. మనకంటే సినిమాలో తన యూట్యూబ్ ఛానల్కి ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఒరే బ్లూ షర్ట్ సబ్స్క్రైబ్ చేసుకోరా, ఎన్నిసార్లు అడగలరా నేను సబ్స్క్రైబ్ చేయమని. నౌ కమింగ్ టు ద పాయింట్, వీళ్ళ ఛానల్ పేరు బార్కింగ్ డాగ్స్ అంట, అంటే మొరిగే కుక్కలు. తెలుగులో అనువాదిస్తే రోస్టర్స్. ఆ చెత్త టాపిక్ మీద వీడియో చేస్తూ ఉంటారు అనమాట మన వాళ్ళు. అది వైరల్ అవుతుంది. కట్ చేస్తే ఒక అంకుల్ ఇంట్లో ఐటీ రేట్ జరుగుద్ది అనమాట. 1000 కోట్లు జప్తు చేస్తారు. పోలీస్ అంకుల్ అరెస్ట్ చేసుకుని వెళ్ళిపోతారు ఆయన్ని. అండ్ దాని మీద కూడా వీళ్ళు వీడియో చేస్తారు. నైస్ అన్న. ఈ దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. వాళ్ళ వీడియోలో ఇలా చేస్తారంట. హే అంకుల్, 1000 కోట్లు ఎక్కడ పెట్టుకున్నావురా ముసల్నా బట్ట, అక్కడెలా పెట్టారా? ఆ బార్కింగ్ డాగ్స్ గ్రూప్లో ఒకడికి వీడియో వస్తుంది. దాంట్లో ఏముంటుందంటే, స్టూడెంట్ లోన్ తీసుకొని ఒక పిల్లోడు ఆ లోన్ కట్టలేని స్థితిలో ఉంటాడు అండ్ లోన్ కట్టడు. రికవరీ ఏజెంట్ ఈ లోపల వచ్చి రే లోన్ కట్టరా, నో కట్టకపోతే ఇక్కడే ముద్దు పెడతా బ్రో వద్దా పెట్టు ముద్దు పెట్టేది చేత్తోరా జఫా. కట్టుపన్న సిద్ధు భయ్య బుల్లెట్ టాపి హెయిర్ స్టైల్ చేసుకుంటా ఉంటాడు. ఈలోపు ఫ్రీ ఫైర్లో బిల్డింగ్ మీద నుంచి దూకేసి హెడ్ షాట్ వేద్దాం అనుకున్న ఒక పాప సెల్ఫ్ ఫైర్ వేసేసుకుంటుంది అనమాట. చుట్టుపక్కల వాళ్ళు పబ్జీలో 8 డ్రాప్ పడితే బాటిల్ వచ్చినట్టు వస్తారు. 30 కిలోమీటర్ల వర్షంలో తడిచి కాలేజ్కి పోయాక సెలవు అన్నట్టు పిల్ల పోయాక వస్తారు పోలీసులు. లంచం ఇవ్వలేక జాబ్ రాని పరిస్థితుల్లో సూసైడ్ చేసుకునింది ఆ పిల్ల పాపం. బట్ చిత్ర ఈస్ వెరీ మచ్ యాంగ్రీ. గెస్ వాట్, పోలీసులు వచ్చి నువ్వు ఎవరు అడగగానే సిద్ధుబాయ్ ఏం చెప్తాడు చూడండి. చిత్ర అరవిందన్, సోషల్ మీడియా ఇప్పుడు ఐ విట్నెస్, చెప్పండి. సోషల్ మీడియానా? ఓ సోషల్ మీడియానా. కట్టుపన్న చిత్ర ఈజ్ అరెస్టెడ్. నువ్వెవరయ్యా? చిత్ర అరవిందన్, సోషల్ మీడియా ఇప్పుడు ఐ విట్నెస్, చెప్పండి. బికాస్ రోడ్డు మీద ధర్నా రిజల్టింగ్ పబ్లిక్ న్యూసెన్స్. పోలీసులు వ్యాన్ ఎక్కిస్తారు అందరినీ. ఈయన అదే మన చిత్ర లోపల నుంచి వ్యాన్లోకి అందరినీ రిసీవ్ చేసుకుంటూ ఉంటాడు అనమాట. అండ్ ఆఫ్టర్ దట్ తన గర్ల్ ఫ్రెండ్ చిత్రాకి బెయిల్ ఇప్పిస్తుంది. తర్వాత హితబోధ చేస్తుంది మన చిత్రాకి. రే చిత్ర, మన యూఎస్కి పోవాలరా, జైల్లో ఉంటే ఎలా వస్తుందిరా వీసా? VPN ఆన్ చేసుకుంటా వస్తే అన్నీ ఆపి మూసుకొని రా, లేకపోతే యూఎస్ వెళ్ళిపోతా. నేను ఒక్కదానే వెళ్ళిపోతా. నాకు యూఎస్ రావాలని లేదు. ఏ ఇంగ్లీష్ రాదా? కాదు, ఐ లైక్ రష్యన్స్. పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చి రోడ్డు మీద బోబ్టి మొదటిసారి మగాడిగా పుట్టినందుకు బాధేస్తాను. ఇదే ఆడదానిగా పుట్టుంటేనా
అదే బోబా టీ తాగుతారు. ఎలా అయినా ఈ అన్యాయాన్ని అరకట్టాలేంట్రా, అరికట్టాలి అని రాయ్. అరికట్టేసి ఫేమస్ అవ్వాలి అనుకుంటారు బార్కింగ్ డాగ్స్. చిన్నప్పటి నుంచి మనోడు ఒక్క రోజు కూడా మిస్ చేయకుండా మాల్టోవా మజ్జిగలో కలుపుకొని తాగడం అలవాటు అనమాట. అండ్ హీ హిట్స్ హైక్యూ ఆఫ్ 200. తనకు ఒక అద్భుతమైన ఆలోచన వస్తుంది, అదే కాలింగ్ ఇండియన్ బ్యాక్. ఇండియన్ తాతను పిలిస్తే ఏంటి నంబర్ ఇచ్చాడా నీకు #కమ్బ్యాక్ ఇండియన్ అని ఒక ట్రెండ్ చేస్తే వస్తాడు లేరా ముసలాడు. అండ్ దీని తర్వాత పని పాట లేని వాళ్ళందరూ కలిసి ఆ #ని ట్రెండ్ చేస్తారు. సో ఒక 6 feet ఫెలకై చిత్రకు ఫోన్ చేసి, హే యో ఐ ఫౌండ్ ఇండియన్ తాత, చాలా సెక్సీగా ఉన్నాడు, ఆ జుట్టు పరిమళం అద్వితీయం. అవునా, అయితే రమ్మన్ బ్రో, ప్లీజ్ బ్రో. తాత వస్తాడే, అతర కొట్టి పోతాడే, బెదర కొట్టి పోతాడే. అదర కొట్టడమేమో కానీ ఇండియన్ 2 నన్ను బెదర కొట్టింది భయ్య. కట్టుపన్న మెక్సికోలో బిజినెస్ మ్యాన్ చుట్టూ గర్ల్స్ అందరూ అదిరిపోయే సాంగ్ అనమాట. ఈ బిజినెస్ మ్యాన్ అంకుల్ పడవలో పాపలతో ఉండగా కరెంట్ పోద్ది. బిజినెస్ అంకుల్ది, అరే బిజినెస్ అంకుల్ది కాదురా, పడవలో ఉండే కరెంటు. అండ్ హియర్ ఎంటర్స్ అవర్ తాత, హీఈస్ అవర్ ఎలక్ట్రీషియన్. బయట తాత మర్మకాలతో అందరిని పొడుస్తూ ఉంటే లోపల బిజినెస్ తాత తాబేలుతో తెల్ల పిల్లల్ని పొడవబోత్. మన ఇండియన్ తాత లోపలికి పోయి సర్ప్రైజ్ ఏరా నీకు ఇద్దరు కావాలా అంటే, నాకు స్ప్లిట్ పర్సనాలిటీ ఉంది అంకుల్. నన్నే అంకుల్ అంటావా? కోపం వచ్చి తాత అంకుల్కి మరమకాలు వేస్తాడు. వేళ్లతో అలా తిప్పి పచక్కని పొడుస్తాడు. హెన్స్ అంకుల్ బికమ్స్ ఏ గర్ల్. పొడిస్తే లిప్స్టిక్ వచ్చేయాలన్నమాట, అదే మ్యాజిక్. అండ్ ఆ లిప్స్టిక్ కూడా చచ్చిపోతాడు. ఆ తాబేలు మీద నేనే ఇండియన్ 2 అని అంటాడు మన తాత. సిబిఐ వాళ్ళకి మ్యాటర్ తెలుస్తుంది. అండ్ టైపీలో పని పాట లేకుండా తిరిగే ఈ పానీపూరి బాబాయ్కి తాత లొకేషన్ తెలుస్తుంది. ఎలా అంటే యాపిల్ ట్యాగ్ ఉంది ఆ తాతకి. తాత ఇండియాకి రావా ప్లీజ్, పీచు మిఠాయి కొనిస్తా వస్తా అంతే. మళ్ళీ కొనిచ్చేదేంటి, నీ జుట్టుకు అలానే ఉందిగా ఎలాగో పీచు మిఠాయి లాగా. ఏంట్రా మరమకల్ని ముడ్డుకేయమంటావా? వద్దొద్దులే తాత, కొనిస్తాలేదా. మన తాత సక్సెస్ఫుల్లీ ఇండియాలో చైనీస్ ఫుడ్ తినాలని అలా రెడీ అయ్యి వస్తాడు అనమాట. బట్ సిబిఐ అంకుల్కి స్మార్ట్ కదా, ఇష్మార్ట్ కదా ఆయన. సో హీ సేస్, ఏ తాత యు ఆర్ అండర్ అరెస్ట్. నో ఐ ఆమ్ అండర్ వాటర్. ఎలాగో ఏమో తెలీదు, తాత తప్పించుకుంటాడు. అండ్ హియర్ స్టార్ట్స్ అవర్ ఫేవరెట్ సాంగ్. ఎండి గరిగిన బంగారు గరిగిన నీ మనసు కరగదమ్మే, ఆప చెట్టు లమ్మ సాక్షిగా నిన్న మరవనమ్మే. పక్క జన జట ఈ పక్క జన జట మధ్యలో బండ బాటలో బంగళా గట్టి అక్కులకు నువ్వు రాయ. సైలెన్స్. సెల్ఫీ స్టిక్ పట్టుకొని తాత ఇన్స్టాగ్రామ్ లో లైవ్కి వస్తాడనమాట. నన్ను ఫాలో చేసే బదులు 3 Angry Boys ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నవ్వుకోవచ్చు అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. అండ్ తాత హెల్త్ సెక్రటరీకి మర్మకళ వేస్తాడు. గెస్ వాట్, ఆ మర్మకళ వల్ల పాటలు పాడతారంట నాన్ స్టాప్. ఈ మర్మకళ వేస్తే సచ్చేదాకా పాటలు పాడతావురా, ఎయ్యనా? నేను నమ్మను, ఏ చూద్దాం. ఆఫ్టర్ దిస్ ద గై స్టార్ట్ సింగింగ్. దీని తర్వాత సిబిఐ లొకేషన్ ని లొకేట్ చేసి దే ఫౌండ్స్ ద మర్మకళ బుక్ అనమాట. ఆన్ ద అదర్ సైడ్ బార్కింగ్ డాగ్స్ గోట్ ఎ బోర్డ్ మీటింగ్. మనం కూడా మనోళ్ళు లంచం తీసుకుంటున్నారో లేదో స్టాక్ చేద్దామా? నో, నిన్ను కూడా ఇలానే ఇన్స్టాలో స్టాక్ చేసి పట్టుకున్నా. మళ్ళీ చాట్ చేయమంటావా? ఓ వద్దు, అయితే చేద్దాం. సో దే స్టార్ట్ స్టాకింగ్ అండ్ రికార్డింగ్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్ ఫర్ బ్రైబ్ ప్రూఫ్స్. అండ్ ఈ దరిద్రమైన ఇన్వెస్టిగేషన్ ఐడియాలో భాగంగా మన సిద్ధార్థ అన్నయ్య వాళ్ళ నాన్నతో నాంది పలుకుతుందనమాట. హీఈస్ ఇన్నోసెంట్, హీఈస్ వెరీ వెరీ ఇన్నోసెంట్, చాలా నిజాయితీపరుడు అనమాట. అండ్ నెక్స్ట్ దిశ వాళ్ళ మమ్మీ, గెస్ వాట్, మమ్మీ కూరగాయల్లో డబ్బులు వేసుకొని మరీ మాట్లాడుద్ది. వాటే ప్లాన్ అంటే కూరగాయల బొట్ట, దాంట్లో డబ్బులు, దాంట్లో ఇంకోసారి ఇలాంటి పనికిమాల జోకులు రాస్తే చెప్తూ కొడతా ఎదవా. కట్టుబన్న గుజరాత్లో ఒక పెళ్లి కూతురు మెడలోకి మెడలు కావాలంటది. దానివల్ల పాపా సేస్ ఓకే, దే ఆర్ వెరీ సూపర్ రిచ్ అనమాట. హారం కోసం మన అంకుల్ రూమ్ లోకి వెళ్తాడు. గెస్ వాట్, రూమ్ అంతా బంగారమే. బాత్రూమ్ వచ్చినా బంగారం మీద కూర్చుంటారు. హారం తీసుకోగానే దేర్ ఎంటర్స్ అన్ ఇంపోస్టర్. ఏంటంకోల్ పెన్షన్ కావాలా? లేదు, నీ జంక్షన్ కావాలి. తాత చాలా లేట్ చేస్తాడు. సో అంకుల్ గొలుసుని పెళ్లి కూతురు మెడకేయకుండా తాత పేక్కేస్తాడు. మన తాతను కరోనాని ఏం చేయాల, ఈ డొకోడా ఏం చేస్తాడు. సో తాత బలిసినోడికి గుర్రం మర్మం వేస్తాడు. ఏకనే నాన్ స్టాప్ హార్స్ అయిపోతాడు. అరే బూతేం లేదురా బాబు, నిజంగానే రా, సినిమాలో ఉంది అది. 24 గంటలు ముసలోడైనా కానీ గుర్రంలా పరిగిస్తాడు.
మీది బుర్ర భూత 24 గంటలు ఆ వెబ్సైట్లలో ఉంటే అలాంటి ఆలోచనలే వస్తాయి. అండ్ ఈవెన్చువల్లీ హీ డైస్ అనమాట, గుర్రంలాగా పరిగెత్తి కట్ చేస్తే రకుల్ ప్రీత్ సింగ్ అన్నయ్య ఒక సర్జరీకి వెళ్తాడు. అండ్ హీఈస్ మెయిన్ సర్జన్ అనమాట. అక్కడ అపెండిక్స్ కొయ్యరా అంటే ఇంకేదో కోస్తాడు, ఏలు ముద్ర ముండ, వాడు చస్తాడు, ఆపరేషన్ చేసుకున్నాడు చస్తాడు. రకుల్ ప్రీత్ సింగ్ వెళ్ళి వాళ్ళ మమ్మీతో అంటది, మమ్మే నీ కొడుకు ఏదో కోయిపోయి ఇంకేదో కోసాడు, కాంపౌండర్ కూడా పనికిరాని కొడుకుని ఎత్తుకుపోయి సర్జన్ చేసి పన్నుకేరు మీరు. ఆ డాక్టర్ గారికి సంక నాకడం కూడా సరిగ్గా రాదు. దానికోసం కూడా ఫ్రెండ్కి ఫోన్ చేసి, అరే మామ ఇక్కడ జుట్టు ఉంది ఎలా నాకాలరా సంక అని అడుగుతాడు. కట్టుపన్న సేనాపతి తాత జీరో గ్రావిటీ స్పేస్లోకి పోయి ఒకరిని మర్మం వేస్తాడు. వాడికి నోట్లో నుంచి మొత్తం గారిపోద్ది, అదే బాడీలో ఉండే వాటర్ అంతా గారిపోద్ది. అండ్ ఈడు కూడా దెత్తుడు అనమాట. అలా తాతకి సపోర్ట్గా అందరూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని ఇరికిస్తారు. మన చిత్రబాబాయ్ కూడా తన వంతు సాయంగా పట్టించేస్తాడు వాళ్ళ నాయన్ని, బికాస్ వాళ్ళ నాన్న ఈజ్ లంచకొండు. ఇండియన్ తాతతో 1080p వీడియో కాల్ మాట్లాడాక ఇంటికి రాగానే చిత్రబాబాయ్ మమ్మీ కమిట్ సూసైడ్ అనమాట. ఓ మా గాడ్, హీ సాడ్. సమాధుల కూడా హీ మీట్స్ ఇండియన్ తాత. హే మ్యాన్, మొత్తానికి కలిసాం, వెరీ హ్యాపీ, ఫీలింగ్ హ్యాపీ కదా, జాయ్ఫుల్. జంతర్ మంతర్ చూమంతర్ ఖాళీ చేస్తారా? యో పోయా నువ్వు, ఐఎమ్ నాట్ హ్యాపీ, ఐఎమ్ సాడ్, ప్లీజ్ నన్ను వదిలేయి, నాకు నువ్వు వద్దు పో. అండ్ దీని తర్వాత ఆయన మళ్ళీ ఆయన కొత్త హ్యాష్ ట్యాగ్ వేస్తాడు, గో బ్యాక్ ఇండియన్ అని గడుపుడ గడబిడ. అండ్ అది వైరల్ అవుద్ది అది కూడా. బట్ సిబిఐ ట్రాక్స్ ఇండియన్ తాత, కానీ మన తాత పిల్లోడు బొమ్మలు దొబ్బేసి తప్పించుకుంటాడు అక్కడ నుంచి. ఐడియా వింటుంటేనే ఎంత థ్రిల్లింగ్ గా ఉంది, పరిగెడుతుంటే ఇంకా థ్రిల్లింగ్ గా ఉంటుంది. తాత ఒక రూమ్ లోకి పోతాడు, చుట్టూ చూస్తాడు, బట్ అక్కడ ఒక 100 మంది బాడీ బిల్డర్స్ ఉంటారు. తాతను చూసి అందరూ నవ్వుతా ఉంటారు, పాపం లూజ్ బాడీ కదా. సడన్ గా బాయిలర్ కొడి స్కిన్లెస్ అయిపోద్ది అనమాట, అంత టైట్ అయిపోద్ది. 6 ప్యాక్స్ వచ్చేస్తాయి తాతకి. ఎస్, కలికాలం ఇది. జనాలకి ఈ 6 ప్యాక్ మ్యాటర్ తెలిసి తాత మీద దాడి చేస్తారు. బట్ సిబిఐ వాళ్ళు వచ్చి తాతని కాపాడతారు. ఆ దాడి నుంచి మన తాతని సేవ్ చేస్తారు. కాపాడిన కృతజ్ఞత కూడా లేకుండా తాత వెళ్ళి ఆ సిబిఐ అంకుల్కి పాపం మరమకలేస్తాడు. హీ గెట్స్ ప్యారలైజ్డ్. దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక, నీకు రే పురుగుల బట్టి చేస్తావురా నా కొడక, మంచి చేస్తాను నా కొడక, నువ్వు రే నాశనం అయిపోతావురా. అది తీయాలి అంటే ఇండియాలో ఈ తాతకు ఒకటే సాధ్యం. సో డాక్టర్లు అందరూ హ్యాండ్స్ అప్ అంటారు, చేతులు ఎత్తేస్తారనమాట. సో నన్ను వదిలేస్తేనే మర్మకల తీస్తా అంటాడు మన తాత. అండ్ ఇట్స్ డన్. తాత అంబులెన్స్ వేసుకొని వెళ్ళిపోతాడు. కట్ చేస్తే పార్ట్ 3 ట్రైలర్. నా వల్ల కాదు భయ్యా ఇంకో పార్ట్ అంటే. సాయంత్రం వైట్ డ్రెస్ ఆయన ఒక మనిషి కలుస్తాడనమాట. ఆ తర్వాత ఆయన ఒక కాలుతోనే నడుస్తాడనమాట. ఎందుకండి? ఆ రెండో కాళ్ళని తీసి పారదొప్పుతాడు కాబట్టి. ఐఎమ్ డన్, బాయ్. అండ్ ఎస్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాలో ఈ వీడియో క్లిప్స్ని కట్ చేసి మెన్షన్ చేయండి. అండ్ డూ వాట్ ఎవర్ యూ వాంట్ అమ్మా. మీకోసం రిస్కీగా ఇలాంటి కాంటెంట్ చేస్తున్నాం, కాపీరైట్లు తట్టుకొని కూడా. సో మీరు కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ ఇవ్వాలని ఆశిస్తున్నాను. పూసే కోయిల రమ్మంటున్నా, పాడే పాడే నాకంటున్నా, పూసే పున్నమి వెన్నెలలో